సో గైస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాప స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పేసి నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేనైతే మళ్ళీ పెడుతున్నాను అన్నమాట ఇంకా డాన్స్ వీడియో. సో ఏమైందంటే ఫస్ట్ డాన్స్కి ఇట్లా నేమ్స్ రాస్తున్నాం మేడం అని స్కూల్ నుంచి నాకు కాల్ వచ్చిందనమాట. సో మా పాప వేయదేమో మేడం అని అనుకున్నాను, నేను అలా మాట్లాడాను అనమాట. వేస్తుందో లేదో మేడం అని అంటే వాళ్ళు ఏమన్నారంటే వేస్తా అంటుంది మేడం, నేమ్ అయితే రాయాలా అని అంటే సరే రాయండి వేస్తా అంటున్నారు కదా అని చెప్పాను. అయితే ఆ మేడం ఏం చేసింది, సరే అని చెప్పి నేమ్ రాసింది. ఈమె డ్యాన్స్ ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేసింది. వాళ్ళు అమౌంట్ కట్టమన్నారు, నేను కడదామని అనుకున్నాను. బట్ ఏంటంటే అసలు వేస్తుందో వేయదో ఎందుకులే అని ఒక థాట్తోనైతే ఉండిపోయినా. మళ్ళీ అనిపించింది అరే నా కూతురు వేస్తేనే కదా ఆమెకు కూడా ధైర్యం వస్తుంది, మాట్లాడగలుగుతుంది గట్టిగా అని చెప్పేసి. మా పాప ఎక్కువ మాట్లాడదు, ఇంట్లోనే ఎక్కువ మాట్లాడద్ది కానీ బయట అస్సలు మాట్లాడదు, ఆమెకు చాలా భయం ఎక్కువ. సో నేను అనుకున్నా మాట్లాడుతుందో లేదో వేస్తుందో లేదో అని అనుకుని ఇంట్లో ఇంకా మా హస్బెండ్తో అన్న ఆమె వేస్తుందో ఏదో ఈ డబ్బులు దేనికైనా యూజ్ అవుతాయి కదా అని అనుకున్నాను. నేను ఆయనతో చెప్పాను. ఈమె స్కూల్లో డ్యాన్స్ వేయనని చెప్పేసి ఇంటికి వచ్చేసింది. టీచర్కి కాల్ చేసి ఏమైంది మేడం ఇంటికి పంపించేసిరు అని నేను అడిగితే తను వేయనంటుంది అని అన్నారు. అయితే ఎందుకు జున్ను వేయనంటున్నావు, ఎందుకు రానంటే మమ్మీ నీ దగ్గర డబ్బులు లేవు కదా అందుకే నేను వేయనని చెప్పినా అని అంటే నిజంగా నాకు అసలు అరే మన ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ పిల్లల దాకా పోతున్నాయా అన్న థాట్ వచ్చింది. అసలు ఆ పిల్లకి ఎన్ని ఇయర్స్ అండి, 5 years పాపకి అర్థమైందంటే అసలు నేను షాక్ అయినా. ఆ ఏజ్లో అసలు మాకు ఏం తెలియదు ఎట్లుంటుంది అని కూడా తెలియదు. కానీ నేను వేస్తుందో వేయదో అనుకోనే నేను అసలు పే చేయలేదు. కానీ ఆ మాట అనేసరికి నాకైతే ఎంత బాధ అనిపించిందో. నువ్వు అట్లాంటి అని పట్టించుకోవద్దు నాన్న, నువ్వు వెళ్ళి డ్యాన్స్ చేయి, నేను డబ్బులు పంపిస్తా టీచర్కి అంటే మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేసింది అనమాట. సో నా కూతుర్ని చూస్తే నాకు ఎంత హ్యాపీ